పెద్ద పెద్ద బాంబులతో చేసుకుంటే ఏమవుతుంది దీపావళి, చిన్న చిన్న బాంబులతో మంచిగా చేసుకోండి. మా ఇంటి దగ్గర చూడండి బీభత్సకరమైన దీపావళి అవుతుంది. పెట్టండి. ఈ చిన్న బాంబులు బెటర్ ముఖ్య. సరే రివర్సల్ పెట్టారు ప్రసాద్ ఒకటి అదే వైట్ది. వెలిగించండి ఫుల్గా. చూడండి ఫ్రెండ్స్, మామూలు లేదు. ఇప్పటికే 2 ప్యాకెట్లు కొన్నాడు ముఖేష్. పుట్టినరోజు బర్త్డే బాయ్ తెచ్చేస్తాడు 2 గంటలకి. తీసుకురా చెప్పురా. అరే సార్ దూరంగా ఉండు, బాంబు అరే నువ్వు లోపలికి వెళ్ళరా. ఈశ్వర్ లోనికి వెళ్ళాలి. పెట్టండి. అవుట్పుట్ మాత్రం మామూలుగా ఉండదండి, దడదడలాడించేస్తుంది. 3 ఆగానే అప్పుడే మాకు అన్ని పెట్టి 3 వెలిగించు ముఖేష్. రే లగే ఈశ్వర్. తొలిపోయింది. చూసారు కదండి, మా హనుమాన్ నగర్ ఏపూర్లో మేము మామూలుగా చేయట్లేదు సందడి. మా కెమెరామ్యాన్ ప్రసాద్ ఇక్కడ ఉన్నాడు. చెప్పు గురు, ఈ పండుగ దీపావళి ఏ విధంగా మీకు ఉంది? దీపావళి చేసుకుంటాం. మా దగ్గర 300 కొనుక్కోండి, మంచిది. చిన్నపిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా, చిన్నపిల్లలకి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. మనమైతే దాదాపు గంట నుండి కాలుస్తున్నాం. ఈ చిన్నపిల్లడు భయం లేకుండా చూస్తున్నాడు. చూడండి ఎట్లా చేస్తున్నాడు, ఒక దెబ్బకు పరిగెడుతున్నాడు. చూసారు కదండి. అదే విధంగా మేమైతే బాంబులు కొన్నాం. ఈరోజు ఇంటికాడ ఎండబెట్టాం. నిన్న మొన్న వర్షం పడి, చాలా వర్షం పడి ఏకంగా నానిపోయి ఈరోజు అయితే మంచిగా నానబెట్టామండి, ఎండబెట్టాం. అవి చూపిస్తాం మీకు ఇప్పుడు. ఈ స్ప్రాయ్ చెప్పు.